హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జీవీకే వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్లో నెల్లూరు స్టైల్లో ఎగ్ పఫీ పొంగనాలు ఎలా వేసుకోవాలో చూద్దాం. దానికి కాంబినేషన్లో ఎర్రకారం అండి. ఎర్రకారం నెల్లూరు ఫేమస్ ఎర్రకారం. మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు దోసపిండి, పసుపు, ఎగ్స్, సాల్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కొత్తిమీర. ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దోశ పిండిలా కాకుండా కొంచెం గట్టిగా చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఇడ్లీ పిండి కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు నెల్లూరు ఫేమస్ ఎర్రకారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక 10 ఎండుమిర్చిని తీసుకోవాలి. ఉల్లిపాయల్ని 2 తీసుకొని పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. దీనికి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. అలాగే 2 తెల్ల ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్ తగినట్టుగా వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోండి. కారం రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్ పఫీ పొంగనాలకు కావాల్సిన మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం తయారు చేసిన ఎర్రకారాన్ని ఒక 2 స్పూన్స్ వేసుకోండి. తరువాత ఒక 2 ఎగ్స్ని తీసుకోవాలి. వాటిని బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా కారము ఎగ్ బాగా మిక్స్ అయ్యేటట్టు చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొంగనాలు వేసుకునే ప్యాన్ తీసుకోండి. దాన్ని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. నేను ముందే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసేసుకుంటున్నాను. కొంచెం మధ్యలో కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు వేసుకోవడం వల్ల ఆయిల్లో అవి బాగా కుక్ అవుతాయి. ఇలా మనం కలుపుకున్న పిండిని ఇలా వేసేసుకోండి. ఇవి మామూలు పొంగనాలు, అంటే ఎగ్ లేకుండా, మీకు 2 స్టైల్స్లో చూపిస్తున్నాము. ఎగ్ లేకుండా వేసుకోవాలి. ఎగ్ తినని వాళ్ళు ఇలా వేసుకోవచ్చు. ఇలా మొత్తం నిండుగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, కానీ నేను ముందే ఎక్కువ ఆయిల్ వేసేసుకున్నాను. ఇట్లా మూత పెట్టేసుకోవాలి ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇలా పైకి తేలిపోతుంది. మీరు మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నేను పీలర్తో తీస్తున్నాను. స్టిక్స్ ఉంటాయి, వాటితో కూడా తీసుకోవచ్చు. ఇలా వాటిని రివర్స్ చేసుకోండి. ఇప్పుడు పొంగనాలు రెడీ అయిపోయినట్టే ఒక 2 మినిట్స్లో. ఇప్పుడు ఎగ్ పఫీ పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సేమ్ అలాగే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను ఫస్ట్ అయితే ఎక్కువ ఆయిల్ యాడ్ చేసేస్తున్నాను. తర్వాత మధ్యలో కూడా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఇప్పుడు కొంచెం చిన్నవిగా వేసుకోవాలి. ఇందాక మనం కొంచెం పెద్దవిగా వేసుకున్నాం కదా, ఇప్పుడు చిన్నవి, ఎందుకంటే మనం ఎగ్ వేస్తున్నాం కాబట్టి కొంచెం చిన్నవిగా వేసుకొని మొత్తం వేసేసుకున్న తర్వాత మనం కలుపుకున్న ఎగ్ కారం మిశ్రమం ఉంది కదా, అది తీసుకొని మొత్తం ఇలా వేసేసుకోండి. ఇప్పుడు పైన ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను ఫస్టే ఎక్కువ వేసేసుకున్నాను ఆయిల్. ఇప్పుడు దానిని ప్లేట్తో క్లోజ్ చేసేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఆయిల్తో ఎలా ఉడుకుతున్నాయో. ఎందుకంటే ఎగ్ వేసాం కదా, అవి బాగా ఉడకాలన్నమాట. బాగా ఉడికిన తర్వాత ఇలా 2 మినిట్స్ తర్వాత ఇలా తీసేసుకోండి. ఒక 2 మినిట్స్ మళ్ళీ క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎలా కలరు మాడిపోకుండా ఇలా కలరు ఆయిల్లో చూడండి ఎలా ఉడుకుతుంది. ఎగ్ బాగా ఉడకాలన్నమాట. ఎగ్ వేసుకున్నాం కదా, బాగా ఉడికితే ఇలా వచ్చేస్తాయి. మళ్ళీ వాటిని తిప్పేసుకోండి. ఇలా చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు మనకు కావాల్సిన ఎగ్ పఫీ పొంగనాలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. ఈ 2 స్టైల్స్ ఆఫ్ పొంగనాలని నెల్లూరు ఎర్రకారంతో ట్రై చేసి ఎలా ఉందో మీరు కూడా కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం